హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఇవాళ మే 27, 2025 సంవత్సరం అండి. ఫ్రెండ్స్, ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్, ఎంతోమంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. సో విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించి ఫ్యామిలీ విజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్విటేషన్లు విఎఫ్ఎస్లో తీసుకోవట్లేదు. చాలామంది సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీని సౌదీ అరేబియాకి తీసుకొని వెళ్ళాలని చెప్పి చాలామంది ప్లాన్ చేసుకుని ఉన్నారు. బట్ విఎఫ్ఎస్ వాళ్ళ అప్లికేషన్ తీసుకోకపోవడంతో వాళ్ళ ఆశ చాలామంది డిసప్పాయింట్ అయిపోయారండి. మొత్తం మీద విఎఫ్ఎస్లో ఇప్పుడు అపార్ట్మెంట్లు దొరుకుతూ ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి విఎఫ్ఎస్ తహసీల్లో చూడండి. అందరూ అనుకున్నట్లే హజ్ అయిపోయిన తర్వాత అంటే జూన్ 2వ వారంలో విఎఫ్ఎస్లో అప్లికేషన్ తీసుకుంటారని చెప్పి మేమంతా అనుకున్నట్లే జూన్ 16వ తారీఖు నుంచి విఎఫ్ఎస్ తహసీల్లో మనకు అపార్ట్మెంట్లు స్లాట్లు దొరుకుతూ ఉన్నాయి. సో బిజినెస్ విజిట్ వీసా, ఫ్యామిలీ విజిట్ వీసా, పర్సనల్ విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, వర్క్ వీసా ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉంది. సో అన్ని రకాల విజిట్ వీసాలకు సంబంధించి ఇప్పుడు మనకు విఎఫ్ఎస్ తహసీల్లో అపాయింట్మెంట్లు అంటే స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. బట్ ఇప్పుడు తీసుకుంటే ఇవాళ మనం న్యూస్ చేస్తున్నాము. ఇవాళ ఉన్న అప్డేట్ ప్రకారం జూన్ 16వ తారీఖు నుంచి స్లాట్లు మనకు అందుబాటులో ఉన్నాయండి. సో దయచేసి మీ దగ్గర వ్యాలిడ్ ఇన్విటేషన్ ఉంటే వెళ్ళి అపార్ట్మెంట్ స్లాట్ తీసుకోండి. జూన్ 16 నుంచి వాళ్ళ అప్లికేషన్లు తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ చాలా మందిలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే ఫ్యామిలీ వీసాకి సంబంధించి ఇన్విటేషన్లో సౌదీ అరేబియా నుంచి వీసాలు తీసుకొని ఉన్నారో వారికి అక్కడ మల్టిపుల్ ఎంట్రీ తీసుకున్నారా, సింగిల్ ఎంట్రీ తీసుకున్నారా షో అవ్వట్లేదు, ఓన్లీ బ్లాంక్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, విఎఫ్ఎస్ తహసీల్లో ఏ ఆప్షన్ తీసుకోవాలి, మల్టిపుల్ ఎంట్రీ తీసుకోవాలా, సింగిల్ ఎంట్రీ తీసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అక్కడ మీరు మల్టిపుల్ ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా మల్టిపుల్ ఎంట్రీ తీసుకోవడం మంచిది. సో ఇది కూడా 100% నేను గ్యారంటీకి చెప్పట్లేదు. ఎవరైతే ప్రాక్టికల్గా విఎఫ్ఎస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు సబ్మిషన్ చేస్తారో వాళ్ళ పాస్పోర్ట్ ఎప్పుడైతే స్టాంపింగ్ అవుతుందో అప్పుడే మనకు ప్రామాణికం. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ ఇప్పుడు యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇన్విటేషన్ తీసుకుంటారో అంటే సౌదీ అరేబియాలో ఫ్యామిలీ వీసాకి సంబంధించి ఫ్యామిలీ వీసా మనకు ఛాంబర్ అయిపోయిన తర్వాత ఒక వీసా వస్తుంది. అది మనకు వీసా వచ్చిన తర్వాత 90 days లోపల మనం విఎఫ్ఎస్కి వెళ్ళాలి. చాలామంది 90 days అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటారా లేదా అంటే లాస్ట్ టైం ఎలాగుండేదంటే సో నేను ఒక ప్యాసింజర్ని పంపించాను, వాళ్ళ వీసా తీసుకుని 120 days అయిపోయింది. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నారు. సో ఇన్ కేస్ మన సౌదీ కాన్సులేట్ వాళ్ళు రిజెక్షన్ చేస్తే దీనికి నేనే బాధ్యుని అని చెప్పి ప్యాసింజర్ దగ్గర ఒక సిగ్నేచర్ అంటే ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేశారు. కొంతమందికి స్టాంపింగ్ అయిపోయినాయండి. బట్ ఇప్పుడు జూన్ 16 నుంచి వెళ్తే ఇది ఇలానే డిక్లరేషన్ ఫామ్ తీసుకొని చేస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు. సో నేను ఇస్తున్న సలహా ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో మల్టిపుల్ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ ఏది కూడా ఇప్పుడు మనకు ఇన్విటేషన్ రావట్లేదు. ఆల్రెడీ విఎఫ్ఎస్లో స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా వీసాలు ఇంకా రేపు మాపు అక్కడ కూడా వీసాలు వస్తాయి. ఇంకా చాలా టైం ఉంది. జూన్ 16 అంటే దాదాపు ఇవాళ నుంచి ఒక 20 days టైం ఉంది. సో ఈలోగా మళ్ళీ ఇంకో వీసా తీసుకోండి. మీకు ఆల్రెడీ వీసా లైవ్లో ఉన్నా కూడా మళ్ళీ వీసా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ ఫ్యామిలీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ సౌదీ అరేబియాలో ఉన్నారు, ఇండియాలో ఉన్న వాళ్ళ వైఫ్కి 2 పిల్లలకి ఆల్రెడీ ఇన్విటేషన్ ఉంది, మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చండి, ఏం కాదు. సో అది లైవ్లో ఉన్నప్పటికీ ఇంకో వీసా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఛాంబర్ చేస్తానే ఇమీడియట్లీ మనకు వీసా నెంబర్ వచ్చేస్తుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. బట్ కాకపోతే ఈ ఫ్యామిలీ వీసా వాళ్ళు ఎవరైతే విఎఫ్ఎస్కి వెళ్తా ఉన్నారో మీ డాక్యుమెంట్లు కరెక్ట్గా చూసుకోండి. సో ఎందుకంటే ఇవన్నీ మనం ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కరెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భర్త పాస్పోర్ట్లో భార్య పేరు లేకపోయినా, భార్య పాస్పోర్ట్లో భర్త పేరు లేకపోయినా కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకోరు. ఇలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ పైన సౌదీ ఎంబసీ నుంచి అటెస్టేషన్ చేయించాలి. ఇది మర్చిపోద్దండి. దాని తర్వాత ఫొటోస్ కూడా చాలామంది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దగ్గర ఇంత ఖర్చు చేస్తూ ఉన్నాము. బట్ కాకపోతే ఫొటోస్ దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటిదో ఒక 6 months ఫోటో, 1 year ఫోటో తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ఫోటో కాదండి, ఈ ఫోటో మేము యాక్సెప్ట్ చేయము, కొత్తది కావాలంటే మనకు ఎంజీ బస్ స్టాండ్లో దగ్గరలో ఎక్కడ ఫోటో స్టూడియో లేదు, కిందికి రావాలి, మళ్ళీ ఫోటో తీసుకుని వెళ్ళాలి. మీరు వెళ్ళేసరికి టైం అయిపోద్ది. మళ్ళీ అప్పుడు వాడు లాంచ్ ఆప్షన్ ఇస్తాడు. సో చూడండి, ఒక 80 రూపాయలు ఫొటోస్ కోసం 3000 రూపాయలు డబ్బులు వేస్ట్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఫొటోస్ కూడా కొత్తవి తీసుకెళ్ళండి.
ఓకే, ఇది ఫ్యామిలీ వీసాకి సంబంధించిందండి. సో అన్ని డాక్యుమెంట్స్ చూసుకోండి. నెక్స్ట్ రెసిడెన్సీ వాళ్ళకి సంబంధించి దయచేసి చెప్తా ఉన్నాను, రెసిడెన్సీ వాళ్ళు వీసాలు తీసుకుని డైరెక్ట్ విఎఫ్ఎస్కి వెళ్తా ఉన్నారు. సో రెసిడెన్సీ వీసా వాళ్ళకి అలా ఉండదండి. సో రెసిడెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీకు గమ్కా మెడికల్ ఉంటుంది. ఒకవేళ 12 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు గమ్కా మెడికల్ చేయించుకోవాలి. మెడికల్ అయిపోయిన తర్వాత ఫిట్ అయిపోయిన తర్వాతనే విఎఫ్ఎస్కి వెళ్ళాలి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు పోలియో సర్టిఫికేట్ కావాలి. ఈ పోలియో సర్టిఫికేట్ పైన సౌదీ ఎంబసీ నుంచి అటెస్టేషన్ చేయించాలి. సో ఇవన్నీ కూడా నేను మీకు చాలాసార్లు వీడియోస్ చెప్పి ఉన్నాను. మీకు ఇంకా ఏదైనా మీకు సర్వీస్ కావాలంటే మా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి. సో మొత్తం మీద ఫ్యామిలీ వీసా, తర్వాత బిజినెస్ విజిట్ వీసా, పర్సనల్ విజిట్ వీసా, టూరిస్ట్ వీసా ఇవన్నీ కూడా విఎఫ్ఎస్లో అప్లికేషన్లు తీసుకుంటూ ఉన్నారు. జూన్ 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో దయచేసి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ఇక్కడ అప్లికేషన్లు తీసుకునేటప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇంకా అప్డేట్ వస్తాయి. సో వచ్చినట్లుగా మీకు అప్డేట్ ఇస్తాను. దయచేసి ఇవాళ ఇది మాత్రం మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.